హలో ఫ్రెండ్స్, నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో మన సబ్స్క్రైబరు ఒక కామెంట్ చేశారు. సో పిఎఫ్ విత్డ్రాల్ గురించి, సో ఏ విధంగా ఫుల్ సెటిల్మెంట్ చేసుకోవాలని. సో ఈ వీడియోలో నేను ఇప్పుడు కామెంట్ మీకు చూపించి అలానే దానికి ఏ విధంగా మనం పిఎఫ్ విత్డ్రాల్ చేయొచ్చో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి లైక్ చేయండి, అలానే కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. పిఎఫ్ విత్డ్రాల్ కావాలనుకునే వాళ్ళు అడ్వాన్స్ కానీ ఫుల్ సెటిల్మెంట్ కానీ నా యొక్క వాట్సాప్ నంబరు వీడియో కింద ఉంటుంది, అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కరెక్షన్స్ అయితే ఏవి కూడా చేయడానికి మనకు ఆప్షన్ లేదు. అది ప్రజెంట్ ఎంప్లాయర్కి అయితే న్యూ ఆప్షన్ వచ్చింది కాబట్టి న్యూ అప్డేట్ ద్వారా మీరు ఎంప్లాయర్ ద్వారా కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ నేను కామెంట్ మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను కామెంట్ చూపిస్తున్నాను. సో ఇక్కడ బ్రదర్ ఏం చేశారంటే, బ్రో, ఒక వ్యక్తి 2 కంపెనీలో వర్క్ చేశాడు. అయితే మొదటి కంపెనీలో డేట్ ఆఫ్ ఎగ్జిట్ పడింది, అమౌంట్ అయితే ఏమీ తీయలేదు, అమౌంట్ అలానే ఉంది. అలాగే రెండో కంపెనీకి కూడా డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది పడింది, ఇందులో కూడా పిఎఫ్ అమౌంట్ అనేది ఉంది. అయితే అతనికి ఇప్పుడు ఫుల్ సెటిల్మెంట్ పెడితే 2 కంపెనీల నుండి ఎంప్లాయర్ షేరు మరియు పెన్షన్ అమౌంట్ విత్డ్రాల్ అవుతుందా, లేదా ఒక కంపెనీ మాత్రమే ఫుల్ సెటిల్మెంట్ అవుతుందా? రిప్లై ఇవ్వండి బ్రో, లేదా వీలైతే దీని మీద ఒక వీడియో చేయండి అని మనకు కామెంట్ చేశారు. సో తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక డెమో ఇక్కడ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ఈపీఎఫ్ అకౌంట్లో లాగిన్ అయ్యి ఒకరిది సర్వీస్ హిస్టరీ మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించినటువంటి పిఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ వీరు సేమ్ వాళ్ళు ఏ విధంగా అడిగారు. సో ఒక 2 కంపెనీలో డ్యూటీ చేశారు, 2 కంపెనీలో కూడా డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఉండింది, 2 కంపెనీలో పిఎఫ్ అమౌంట్ అలానే ఉంది. ఇప్పుడు నేను ఫుల్ సెటిల్మెంట్ చేస్తే టోటల్ అమౌంట్ వస్తుందా రాదా అనేది సందేహం. ఓకే, ఇక్కడ మీరు చూడండి, 2 కంపెనీలకు సంబంధించినటువంటి పిఎఫ్ అమౌంట్ కూడా కనిపిస్తుంది. ఫస్ట్ కంపెనీ అమౌంట్ అలానే ఉండింది, ఇప్పుడు సెకండ్ కంపెనీలో డ్యూటీ చేస్తున్నారు, సెకండ్ కంపెనీలో కూడా మనకు పిఎఫ్ అమౌంట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు టోటల్ అమౌంట్ని విత్డ్రా చేయాలి, ఏ విధంగా విత్డ్రా చేయాలి అనేసి. సో ముందుగా ఈ ఫస్ట్ కంపెనీ అమౌంట్ని ప్రజెంట్ అంటే లాస్ట్ ఏదైతే కంపెనీలో డ్యూటీ చేస్తున్నారో ఈ రెండో కంపెనీలోకి టోటల్ పిఎఫ్ని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఓకేనా, ట్రాన్స్ఫర్ అవ్వడానికి మనకు కొన్నిసార్లు 15 డేస్లో అవుతుంది, చాలాసార్లు అయితే 1 మంత్ వరకు టైం అనేది పడుతుంది. 1 మంత్ తర్వాత మీరు చూస్తే ఈ అమౌంట్ దీంట్లోకి వచ్చేసి ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అప్పుడు మీరు పిఎఫ్ అప్లై చేస్తే ఫస్ట్ కంపెనీ సెకండ్ కంపెనీలో ఉన్న అమౌంట్ టోటల్గా మనకు విత్డ్రాల్ అవుతుంది. తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా, అయ్యిందా లేదా చూసి మనం పిఎఫ్ క్లెయిమ్ చేయడం మంచిది. కొందరు ఏం చేస్తారంటే ఫస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టరు, తర్వాత పిఎఫ్ క్లెయిమ్ ఫుల్ సెటిల్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ పెడతారు. అలా చేయొద్దు. అలా చేస్తే పిఎఫ్ అమౌంట్ హోల్డ్ అయిపోతుంది, మళ్ళీ మనకు ఆన్లైన్లో అప్లై చేస్తే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. అందుకోసం జాగ్రత్తగా పిఎఫ్ క్లెయిమ్ అనేది చేయాలి. ఒకసారి పిఎఫ్ మీరు అప్లై చేసే ముందు కొన్ని వీడియోస్ ఉంటాయి చూడండి, లేదా మీకు నాకు ట్రాన్స్ఫర్ చేయరాదు, పిఎఫ్ విత్డ్రాలు కష్టం అవుతుంది, మళ్ళీ ఎందుకు ప్రాబ్లం అవుతుంది అనుకునే వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అక్కడ నుంచి కాంటాక్ట్ అయ్యి సర్వీస్ అనేది తీసుకొని పిఎఫ్ అప్లై చేయబడుతుంది. లేదా మీకు కొంచెం నాలెడ్జ్ ఉంది, చేయగలుగుతామంటే చేయొచ్చు. కానీ ఒకసారి ఈపీఎఫ్లో ఎలా ఉంటుందంటే, ఒకసారి క్లెయిమ్ రిజెక్ట్ అయిందంటే మల్టిపుల్ టైమ్స్ సేమ్ రీజన్ తోటి క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే మనం ఫస్ట్ టైం పిఎఫ్ అప్లై చేసేటప్పుడే ఎటువంటి పొరపాట్లు చేయకుండా కరెక్ట్గా పిఎఫ్ మనం అప్లై చేస్తే తప్పకుండా 2 కంపెనీల పిఎఫ్ మరియు పెన్షన్ అనేది వస్తుంది. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ట్రాన్స్ఫర్ అయిందా లేదా చూసుకోవాలి, దాని తర్వాత అప్లై చేయాలి. ఓకే, వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.